చాలా సంతోషం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి మరొకసారి మీతో కలిసి ఈ బైబిల్ సంబంధించినటువంటి కొన్ని సంగతులను ధ్యానం చేయడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. మీకు అందరికి కూడా వందనాలండి. గత నెలలో మనం పాత నిబంధన గ్రంథం యొక్క చరిత్ర ఒకరోజు మనం చూసాం. అంటే ఆ రోజు చాలామంది రాలేదు కనుక, రెండోది వచ్చిన వాళ్ళు కూడా రెండోసారి వినడం అనేది అది చాలా సుదీర్ఘమైంది. గమనించండి, పాత నిబంధన చరిత్ర దగ్గర దగ్గర 4000 సంవత్సరాల చరిత్ర. క్రొత్త నిబంధన చరిత్ర 100 సంవత్సరాల లోపు చరిత్ర. అంత సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగినటువంటి 39 పుస్తకాలు. దీన్ని, ఈ బైబిల్ గ్రంథాన్ని మనం సరైన రీతిలో అర్థం చేసుకోవడానికి చరిత్రను సక్రమంగా ఎలా జరిగింది అనే దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి పుస్తకాలన్నీ కూడా చరిత్రను అనుసరించి వరుసలో పెట్టి రాయలే, వరుసలో పెట్టలేము. చరిత్రను అనుసరించి వరుసలో లేవు పాత నిబంధన పుస్తకాలు. అంటే జస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. యోబు గ్రంథం ఉందనుకోండి. యోబు గ్రంథం చరిత్ర ఎక్కడ జరిగిందంటే ఆదికాండం మొదటి 10-15 అధ్యాయాల మధ్యలో జరిగింది. అంటే యోబు గ్రంథం ఎక్కడ ఉండాలంటే ఆదికాండం మధ్యలో ఉండాలి. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి 39 పుస్తకాలు కూడా చరిత్ర ఆధారంగా వరుసలో పెట్టలే. అంటే ఇది జరిగాక ఇది, ఇది జరిగాక ఇది, ఇలా లేదు. ఇది మెయిన్ తెలుసుకోవాలి బైబిల్ చదివేవాళ్ళు ఎవరైనా. తెలుసుకోకపోతే కన్ఫ్యూజ్ అవుతారు. ఈవెన్ కొన్ని విషయాలు మనకు అలాగే ఉంటుంది. ఒక ఆయన నన్ను ప్రశ్న అడిగాడు. ఆదికాండం మొదటి అధ్యాయంలో ఏమని రాస్తాడంటే, దేవుడు స్త్రీని గాను పురుషుని గాను సృజించను అని ఉంది మొదటి అధ్యాయంలో. రెండో అధ్యాయంలోనే దేవుడు ఆదాముని అవను మట్టిలో నుంచి సృష్టించాడు అని రెండో అధ్యాయంలో ఉంటుంది. ఇదేంటంటే మొదటి అధ్యాయంలో సృష్టించేశాడు అన్నాడు కదా, మళ్ళీ ఆదాముని ఎలా తయారు చేశాడు అని అడిగాడు ఒక ఆయన. బైబిల్ గ్రంథంలో చరిత్రని బేస్ చేసుకొని రాసి పెట్టలేదు. చరిత్రని బైబిల్ గ్రంథంలో సబ్జెక్ట్ ఆధారంగా, అంటే అంశాల ఆధారంగా పుస్తకాలన్నీ కూడా లైన్లో పెట్టబడ్డాయి. ఆ అంశాలు మనం చూస్తే మొదటి 5 పుస్తకాలు ధర్మశాస్త్ర గ్రంథాలు ఉన్నాయి. అదే మొదటి 5 పుస్తకాలు ధర్మశాస్త్ర గ్రంథాలు. అంటే మోషే రాసినటువంటి ధర్మశాస్త్ర గ్రంథాలు, లేకపోతే ఆ టైంలో జరిగిన చరిత్ర అంతటిని కూడా మొదటి 5 పుస్తకాలు కూడా జత చేశారు. అది అయిపోయిన తర్వాత చరిత్ర గ్రంథాలన్నీ కూడా వరుస ప్రకారం పెట్టారు. 12 పుస్తకాలు చరిత్ర గ్రంథాలన్నీ పెట్టారు. ఈ చరిత్ర గ్రంథాలు అయిపోయిన తర్వాత పద్యకావ్య గ్రంథాలు, అంటే పద్య కావ్యాలు, పాటలు కానీ పద్యాలు కానీ కావ్యాలు కానీ, దీనికి సంబంధించినటువంటి 5 గ్రంథాలు వరుసలో పెట్టారు. అది అయిపోయిన తర్వాత ప్రవక్తల గ్రంథాలన్నీ తీసుకొచ్చి ఒక చోట పెట్టారు. ప్రవక్తల గ్రంథాల్లో కూడా పెద్ద ప్రవక్తల గ్రంథాలన్నీ ఒక చోట పెట్టారు. అది అయిపోయిన తర్వాత చిన్న ప్రవక్తల గ్రంథాలు లైన్లో పెట్టారు. ఇప్పుడు ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి. ప్రవక్తల గ్రంథాలు ఎప్పుడు జరిగినాయి? చరిత్ర ప్రకారం తీసుకుంటే రాజుల గ్రంథంలో జరిగినాయి. రాజుల గ్రంథంలో ఉన్నటువంటి ప్రవక్తలు ఆ టైంలో, ఇంకా కొంతమంది ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు ఇంకా చివరి కాలానికి జరిగింది. అందువల్ల పాత నిబంధనకి చరిత్ర ఉంది. చరిత్ర లేకపోబట్టి అలా లేదు. బైబిల్ గ్రంథాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, బైబిల్ గ్రంథం మొత్తం కూడా ఇశ్రాయేలీల చరిత్రలకు లింక్ చేసి రాయబడింది. బైబిల్ గ్రంథం అంతా కూడా అనుబంధం, ఇశ్రాయేలీల చరిత్రకు అనుబంధంగా ఉంది బైబిల్ గ్రంథం అంతా కూడా. ఇశ్రాయేలీలు కాని చరిత్ర ఉంది అనుకోండి. ఇప్పుడు దానియేలు గ్రంథం ఉంది. దానియేలు గ్రంథం ఎక్కడ? బబులోనులో జరిగింది అనుకోండి. కానీ అదెందుకు అందులో పెట్టారు? ఇశ్రాయేలీలకు బబులోనులో సంబంధం ఉంది కనుక దానియేలు గ్రంథాన్ని ఇందులో పెట్టారు. అందువల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పాత నిబంధన గ్రంథం మొత్తం కూడా ఇశ్రాయేలీల యొక్క చరిత్ర, ఇశ్రాయేలీల చరిత్రకి అనుసంధానంగానే దేవుడు ఆ గ్రంథాన్ని అంతటిని కూడా, ఆ 39 పుస్తకాలను కూడా దేవుడు రాయించి పెట్టాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి.
ఈ పాత నిబంధన గ్రంథం అంతా కూడా సుమారు 4200 సంవత్సరాలు 4000 సంవత్సరాల చరిత్ర ఉంది ఇందులో, ఈ పాత నిబంధన గ్రంథంలో. ఇందులో ఈ 39 పుస్తకాలు కూడా 30 మంది రచయితలు రాశారు. అయితే ఈ పాత నిబంధన గ్రంథం మొట్టమొదట అరమిక్, హీబ్రూ భాషల్లో రాయబడినాయి ఈ గ్రంథాలన్నీ కూడా. ఆ తర్వాత ఇవి గ్రీకులోకి 250 క్రీస్తుకు పూర్వం 250 సంవత్సరంలో గ్రీకులోకి సెప్ట్యుయేజెంట్ అనేటువంటి పుస్తకం ఇప్పుడు పెట్టారు. తర్వాత క్రీస్తు శకం 383లో లాటిన్లోకి వల్గేట్ అనేటువంటి పుస్తకం. ఆ తర్వాత 1384లో క్రీస్తు శకం 1384లో జాన్ విక్లిఫ్ అనేటువంటి ఆయన ఇంగ్లీష్లో అనువాదం చేసి, తర్వాత క్రీస్తు శకం 1611లో కింగ్ జేమ్స్ వెర్షన్ అనేది ప్రాముఖ్యంగా మనకి బైబిల్ రావడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇంకా తర్వాత ఇంకా చాలా వెర్షన్స్ వస్తూ ఉన్నాయి. రైట్. ఇప్పుడు నేను చెప్పాలనుకున్నటువంటి నా ఉద్దేశం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి చరిత్రని ఒక వరుస ప్రకారం మనం మన మైండ్లో ఒక అర్థం చేసుకుంటే బైబిల్ చదివేటప్పుడు మనకు చాలా అర్థం అవుతుంది. దాని గురించి మనం ప్రసంగం చేసేటప్పుడు ఏ టాపిక్ ఎందుకు వచ్చింది, ఈ మాట ఎందుకు చెప్పారు అన్నది దాన్ని కరెక్ట్గా మనం ఉపయోగిస్తాం. అది కూడా నేను ఉదాహరణ చెప్పాను. ఇర్మియా గ్రంథంలో దేవుడు ఏం చెప్తాడంటే, మీరు ఇల్లు కట్టుకోండి, పెళ్ళిళ్ళు చేసుకోండి అని అంటాడు. దాన్ని మనకి ఎందుకు దేవుడు అక్కడ ఇప్పుడు కీర్తన గ్రంథంలోనో లేకపోతే ఎక్కడన్నా దేవుడు ప్రజలతో మాట్లాడుతూ పలికినటువంటి మాటలైతే అది వేరే సంగతి ఉంటుంది. ఇర్మియా గ్రంథంలో మీరు ఇల్లు కట్టుకోండి, పెళ్ళిళ్ళు చేసుకోండి అన్నటువంటి సందర్భం ఏంటనేది మనం అక్కడ చరిత్రలో మనం గమనించుకుంటూ వస్తే అక్కడ ఏం జరిగింది, ఎందుకు దేవుడు చెప్పాడు అక్కడ, అది మనం తెలుసుకుంటే ఇల్లు కట్టేటప్పుడు ఇదిగో దేవుడు ఇల్లు కట్టుకోమన్నాడు, పెళ్లి చేసుకోమన్నాడు, దేవుడు పెళ్ళిళ్ళు చేసుకోమన్నాడు, అదే చెప్పక్కర్లా. మనం ఎందుకు చెప్పక్కర్లేదు, దానికి చెప్పడానికి అవసరమైనవి ఉన్నాయి. కొరింథీ పత్రికలు ఉంది, పురుషులకి స్త్రీ ఉండాలి, ఆదికాండంలో ఉంది పెళ్ళిళ్ళు చేసుకోవాలని, వివాహం ఘన విషయం అది, ఇవి చెప్పుకోవచ్చు. అదే చెప్పక్కర్లా ఇర్మియా గ్రంథంలోనే. అది మనకు సబ్జెక్ట్ తెలిస్తే. ఇర్మియా గ్రంథంలో దేవుడు మాట్లాడేది ఎప్పుడంటే, ఇశ్రాయేలీయులు చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు దేవునికి మొరపెడుతున్నారు. దేవా ఈ చెరలో నుంచి మమ్మల్ని విడిపించిన ఆయన అని మొరపెడుతున్నారు. వాళ్ళు ఏమనుకున్నారంటే, ప్రతిసారి కూడా దేవుడు ప్రార్థన చేసినప్పుడు అలా జవాబిస్తున్నాడు, వాళ్ళ తప్పులు క్షమిస్తున్నాడు, మళ్ళీ వెనక్కి పంపిస్తున్నాడు, మళ్ళీ సరిదిద్దుతున్నాడు, అలాగే దేవుడు వదిలేస్తాడు అనుకున్నారు వాళ్ళు. కానీ దేవుడు ఈసారి వాళ్ళకి గట్టి శిక్ష చేసాడు. 70 సంవత్సరాలు వాళ్ళు చెరలో ఉండాలని దేవుడు నిర్ణయించేసాడు. అందువల్ల దేవుడు ఏం చేశాడంటే ఇర్మియాతో పంపించాడు కబురు. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే, దేవుడు మమ్మల్ని త్వరలో వెనక పంపించేస్తాడు కనుక మనం పిల్లలకు పెళ్ళిళ్ళు చేయొద్దు, ఇల్లు కట్టుకోవద్దు, ఇక్కడే పొలాలు సంపాదించుకోవద్దు అని నిర్ణయించుకున్నారు అక్కడ బబులోనులో ఆ ప్రాంతాల్లో. కానీ దేవుడు అప్పుడు కబురు చేశాడు అనమాట, వారు నాయనా ఇక్కడ మీరు 4 సంవత్సరాలు ఉండాలి కనుక మీరు ఇల్లు కట్టుకుంటారు, పెళ్ళిళ్ళు చేసుకోండి, మీరు సరే 70 సంవత్సరాలు ఉండాలి, ఒక తరం గడిచిపోవాలి. అదనమాట. అట్లా మనం ఒక సందర్భం అనేది ఇక్కడ దేవుడు ఏ విషయాలని ఎందుకు మాట్లాడుతున్నాడు అన్నదాన్ని మనకు అర్థం కావాలంటే పాత నిబంధన చరిత్రని మనం ఒక రకంగా చూడాలి. రైట్. ఈ చరిత్రని అర్థం చేసుకోవడానికి ముందుగా మనం కాలపట్టికని ఒక్కసారి ఇక్కడ ప్రపంచం చరిత్ర మొత్తం కూడా యేసుక్రీస్తు యొక్క జన్మతో, యేసుక్రీస్తుతో విభజించబడింది. దీన్ని క్రీస్తు శకం అన్నారు. ఇప్పుడు మనం ఉన్నది ఇది క్రీస్తు పూర్వం. మీరు ఎప్పుడు కూడా ఈ చరిత్ర సంబంధించి తారీఖులు మనం జాగ్రత్తగా చూసేటప్పుడు ఎప్పుడైనా సరే క్రీస్తు శకం అంటే యేసు ప్రభు తర్వాత నుంచి లెక్క పెట్టేయని కూడా, ఇక్కడ 1వ సంవత్సరం అనుకోండి, ఇక్కడ 100, ఇక్కడ 200, ఇక్కడ 1000, ఇక్కడ 2024 అనుకోండి. ఈ యేసు ప్రభుకు తర్వాత పుట్టినోడు ఎవడైనా సరే, యేసు ప్రభుకు తర్వాత పుట్టినోళ్ళు ఎవరి సంవత్సరాలు చెప్పాలన్నా ఎక్కడి నుంచి చెప్తాం? తక్కువలోంచి ఎక్కువలోకి చెప్తాం. అంటే 1964లో నేను పుట్టానండి, 2024లో జీవిస్తున్నాను నేను, ఇది నా జీవితం. ఓకే.
క్రీస్తు తర్వాత సంబంధించినటువంటి చరిత్రకి సంబంధించినటువంటి లెక్కలు అయినా సరే, సంవత్సరాలు అయినా సరే తక్కువ నుంచి ఎక్కువలోకి వెళ్తాయి. కానీ క్రీస్తుకు పూర్వం సంవత్సరాలు చూడండి, క్రీస్తుకు పూర్వం సంవత్సరాలు సపోజ్ ఉదాహరణకి చెప్తున్నాను. క్రీస్తుకు పూర్వం 3000 సంవత్సరాలప్పుడు 3000 సంవత్సరాలప్పుడు మోషే పుట్టాడు అనుకోండి. క్రీస్తుకు పూర్వం మోషే 120 సంవత్సరాలు బతికాడు. అంటే 120 తీసేయండి, అంటే 2880 అనుకోండి. ఇప్పుడు మోషే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు బ్రతికినట్టు చెప్పాలి? 2880 నుంచి 3000 అని చెప్పరు. క్రీస్తుకు పూర్వం సంవత్సరాలు ఈ లెక్క వేసినా సరే క్రీస్తుకు పూర్వం 3000 సంవత్సరం నుంచి 2880 సంవత్సరం వరకు మోషే జీవించాడు అని చెప్తారు చరిత్రలో. మనం మామూలు హిస్టరీ అయినా సరే ఫర్ ఎగ్జాంపుల్ అలెగ్జాండర్ చక్రవర్తి పుట్టాడు. అలెగ్జాండర్ చక్రవర్తి యేసుప్రభుకు పూర్వమే 300 సంవత్సరాలు ఎప్పుడో పుట్టాడు, 330లో. అలెగ్జాండర్ చక్రవర్తి జీవితం చెప్పాలన్నా కూడా క్రీస్తు పూర్వం 331 నుంచి 270 వరకు అలెగ్జాండర్ చక్రవర్తి బతికాడు అని చెప్తారు. ప్రధాని కదా. ఎందుకు అలా వచ్చిందంటే ఇక్కడ మొదలనేది ఎవరికి తెలియదు. ఇప్పుడు సృష్టి ప్రారంభమైందండి. సృష్టి ప్రారంభమైనప్పుడు ఆదియందు దేవుడు భూమిని భూమి ఆకాశమును సృజించెను అని ఉంది. మనకి ఆదాం దగ్గర నుంచే తెలుస్తుంది. ఆదాంకు ముందు భూమి ఆకాశాలను సృజించినటువంటి దగ్గర నుంచి, భూమి ఆకాశాలను సృజించిన దగ్గర నుంచి ఆదాం వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తెలియదు ఎన్ని సంవత్సరాలు జరిగిందో తెలియదు. దానివల్ల ఎవరు కూడా ఇక్కడ 1వ సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 4వ సంవత్సరం లెక్కలేయటానికి కుదరలా చరిత్రని. అందుకే ప్రపంచ చరిత్ర మొత్తం కూడా, ఏ చరిత్ర అయినా తీసుకోండి, ప్రపంచ చరిత్ర మొత్తం కూడా దేంతో లెక్కించబడిందంటే యేసు ప్రభు జన్మ దగ్గర నుంచి ఇక్కడ క్రీస్తు శకం 1వ సంవత్సరం నుంచి లెక్కించబడింది ప్రపంచ చరిత్ర అంతా కూడా. ఎందుకు ఎలా లెక్కేశారు మరి? అది ఎలా లెక్కేశారు అంటే సంవత్సరాలు ఇక్కడ. ఇప్పుడు మీరు ఆదికాండం నుంచి మీరు చూడండి, ఆదికాండం నుంచి మీరు చూస్తే ఇదిగో ఆదాము 930 సంవత్సరాలు బతికాడు, నోవాహు 730 సంవత్సరాలు బతికాడు, లేకపోతే పలానా వాడు ఇన్ని సంవత్సరాలు, మోషే ఇన్ని సంవత్సరాలు బతికాడు అనే ఉంటుంది అక్కడ. లేకపోతే అబ్రహాము 100 సంవత్సరాల వయసులో ఇస్సాకుని కన్నాడు, ఇస్సాకు 70 సంవత్సరాలు ఉన్నాయి, ఇస్సాకు 30 సంవత్సరాల వయసులో పలానా వాడిని కన్నాడు. ఇలా ఉంటుంది. అంతే తప్ప సంవత్సరాలనేవి ఒకటి నుంచి ఎవరు కూడా లెక్క పెట్టలే. అయితే చరిత్రకారులు ఏం చేశారంటే యేసుక్రీస్తు తర్వాత అయితే ఇంతకుముందు సంవత్సరాల లెక్క ఉంది. ఎలా లెక్క ఉంది? ఎవరు ఎన్ని సంవత్సరాలు బతికారో లెక్క ఉంది. అర్థమవుతుంది కదా? ఎవరు ఎన్ని సంవత్సరాలు బతికారో లెక్క ఉంది క్రీస్తుకు పూర్వం. కానీ మొదలెక్కడో లెక్కలేదు. అందుకే చరిత్రకారులు ఏం చేశారంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మని ఒక బేస్గా తీసుకొని ఇక్కడి నుంచి చరిత్రని వెనక్కి లెక్క పెట్టుకుంటూ వెళ్ళారు. దాన్ని బట్టి క్రీస్తుకు పూర్వం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ చరిత్ర ఎలా అవుతుందంటే క్రీస్తుకు పూర్వం 3000 నుంచి 2880 వరకు, క్రీస్తుకు పూర్వం 331 నుంచి 270 వరకు అని వస్తుంది. మనం ఏం కంగారు పడకూడదు. ఇదేంటిరా 331 నుంచి 270 కిందకి ఎలా అవుతుంది అనుకోకూడదు. క్రీస్తుతో ఇది పోల్చుకోవడం. చరిత్రను ఏం చేశారంటే క్రీస్తు శకం క్రీస్తు యొక్క జన్మని బేస్ చేసుకొని ప్రపంచ చరిత్ర మొత్తాన్ని విభజించేశారు చరిత్రకారులు. దానివల్ల క్రీస్తుకు పూర్వం ఉన్నటువంటి చరిత్ర మొత్తం కూడా వెనకొస్తాయి. ఎందుకు వెనకొస్తాయి మీకు అర్థమైంది కదా? ఎందుకంటే మొదట అనేది ఎవరికి తెలియదు. అందువల్ల వెనక నుంచి లెక్కేసుకుంటూ వస్తున్నారు. వెనక నుంచి యేసుప్రభు దగ్గర నుంచి 100 సంవత్సరాలు, 270 సంవత్సరాలకు పూర్వం అలెగ్జాండర్ చక్రవర్తి చచ్చిపోయాడు. అంతకుముందు 50 సంవత్సరాలకు పూర్వం అలెగ్జాండర్ చక్రవర్తి పుట్టాడు. ఇలాగ వెనక్కి లెక్కేసుకుంటూ వచ్చారు. ఇదొకటి మనసులో పెట్టుకోవాలి మనం. అంటే ఇందులో మీకు కొన్ని డేట్లు ఇచ్చాను నేను.
ఈ కాగితం, ఈ పుస్తకం ఇది ఉంది కదా, పోయినసారి ఇచ్చినదే ఇది. అయితే పై పేపర్ టైప్ చేసాం అంతే. పోయినసారి ఇచ్చిన పేపరే సేమ్. ఓకే, ఇది మీరు గమనించండి. ఇంకా కావాలండి పుస్తకాలు? ఇప్పుడు పాత నిబంధన చరిత్ర మొత్తాన్ని కూడా ఒక 10 భాగాలుగా చేసాం అర్థం అవడానికి. మనకి పాత నిబంధన చరిత్ర మొత్తాన్ని కూడా ఒక 10 భాగాలుగా తీసుకున్నాం. ఈ 10 పాయింట్లు మీ మనసులో పెట్టేసుకుంటే పాత నిబంధన మొత్తం హోల్ మీ మైండ్లో ఉన్నట్టే. ఇది కన్ఫ్యూజన్ ఏం లేదు. కొంచెం జాగ్రత్తగా మైండ్ పెట్టుకొని మనం ముందుకు వెళ్తూ ఉండాలి అంతే. రైట్, ఇప్పుడు చూడండి, ఇక్కడ పాత నిబంధన గ్రంథం మొదట సృష్టికాలం అన్నారు. అయితే ఇక్కడ చూడండి, మొదట దానికి క్వశ్చన్ మార్క్ పెట్టాం. అంటే ఎక్కడ ప్రారంభమైందని, అంతకుముందు ఎన్ని సంవత్సరాలు అనేది తెలియదు. అయితే చరిత్రకారులు చెప్పింది ఆదాము ఆ ప్రారంభం, సృష్టి ప్రారంభం దగ్గర నుంచి ఒకవేళ 2035 సంవత్సరాలు జరిగి ఉండొచ్చు అని. అంటే పాత నిబంధన మొత్తం కూడా 4000 సంవత్సరాల చరిత్ర, యేసుప్రభుకు పూర్వం 4000 సంవత్సరాల జీవిత చరిత్ర జరిగి ఉండొచ్చు అనేది శాస్త్రవేత్తలు. అందుకే ప్రతిదానికి సుమారు అన్నాను నేను ఈ సంవత్సరాల్లో. కానీ ఎక్కువ మంది శాస్త్రవేత్తలు, చరిత్రకారులు, బైబిల్ పండితులు నమ్ముతున్నటువంటి సంఖ్యలు నేను ఇచ్చిన సంఖ్యలు, నేను వేసిన సంఖ్యలు కాదు. గొప్ప పండితులందరూ కూడా, పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు, బైబిల్ సంబంధించిన పండితులు నిర్ణయించినటువంటి తారీఖులు ఇలాంటివి కూడా. ఓకే, రైట్. ఇప్పుడు మనం మొదలు వరుసగా వెళ్దాం. అయితే చరిత్రని మీకు లైనప్ చేసేస్తున్నాను వరుసగా. ఇప్పుడు ఇక్కడికి రండి, తర్వాత పేజీలోకి రండి, రైట్. ముందు ఒకసారి చెప్తాను. ఇక్కడ ఈ మొదటి పేజీలో చూడండి, ఇక్కడ సృష్టి కాలం అన్నాను. ఫస్ట్ సృష్టి జరిగింది, తర్వాత పితరుల కాలం, తర్వాత ఐగుప్తు నిర్గమం, తర్వాత కానాను విజయం, స్వాధీనం, తర్వాత న్యాయాధిపతుల కాలం, తర్వాత రాజుల కాలం, ఉమ్మడి రాజ్యం, తర్వాత రాజుల కాలం, విభజన రాజ్యం, తర్వాత చెరకాలం, తర్వాత చెర విడుదల కాలం, తర్వాత నిశ్శబ్ద కాలం. ఈ మొదటి 9 భాగాల్లో నిశ్శబ్ద కాలం అనేది అంటే పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి మధ్యలో ఉన్నటువంటి ఖాళీ సంవత్సరాలు, అది వదిలేయండి. మిగిలిన 9 భాగాలు ఉన్నాయి చూసారా, ఈ 9 భాగాల్లో ఉంది. ఈ పాత నిబంధన 39 పుస్తకాలు కూడా ఈ 9 భాగాల్లో ఉన్నాయి. ఆ చరిత్ర వరుసను మనం అర్థం చేసుకుంటే అప్పుడు బైబిల్ మనకు కరెక్ట్గా, ఎక్కడ చదువుతున్నా కానీ బైబిల్ కరెక్ట్గా అర్థం అవుతుంది. కన్ఫ్యూజ్ అవ్వం మనం. ఇప్పుడు రండి, ఇక్కడ మొదటి ఈ పేజీలోకి రండి. ఈ పేజీలో మనం చూస్తే ఇక్కడ వరుసగా వెళుతున్నాం. ఇక ఇప్పుడు పాత నిబంధన చరిత్రని మనం వరుసగా, అంటే మనకు టైం తక్కువ కనుక నేను స్పీడ్కి వెళ్ళిపోతున్నాను. మీరు కొంచెం మైండ్ పెడితే మీకు అర్థమైపోతుంది, కంగారు కాలేదు. ఈ పేపర్ మీ దగ్గర ఉంచుకోండి, ఇది ఎప్పుడు జీవితాంతం ఉపయోగపడే పేపర్. నేను ఇది టైప్ చేపిద్దాం అనుకుంటున్నాను, చేయించలేకపోతున్నాను, టైప్ చేపిస్తాను. ఓకే, ఇది చాలా ముఖ్యమైనటువంటి పేపర్. ఇది దగ్గర పెట్టుకోండి ఇప్పటికీ కూడా. ఇప్పుడు చూడండి, మొదటిది సృష్టికాలం. అంటే అందులో జరిగినటువంటి సంగతులన్నింటినీ కూడా నేను ఎక్కువ వివరించుకుంటే వెళ్ళను. జస్ట్ అందులో జరిగినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు జస్ట్ జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇది వరుసలోనే ఉంది, ఇందులో కన్ఫ్యూజన్ ఏం లేదు. ఇది వరుసలోనే ఉంది. ఆదికాండం మొదటి అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు ఉన్నది సృష్టికాలం. ఇందులో ముఖ్యమైనటువంటి సంఘటనలు సృష్టి, పతనం, జలప్రళయం, బాబెలు గోపురం వరకు జరిగినటువంటి చరిత్ర ఒక వరుసలో వెళ్తున్నాం. ఇప్పుడు చూసుకోండి, మీరు పాత నిబంధన చరిత్రను ఒక వరుసలో వెళ్తున్నాం మనం. పాత నిబంధన చరిత్రలో మొదటి వరుస ఏంటంటే ఆదికాండం 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు జరిగినటువంటి సంగతులు, సృష్టి దగ్గర నుంచి బాబెలు గోపురం వరకు జరిగినటువంటి సంగతులు. ఓకే, ఇది లైన్గానే ఉన్నాయి. రైట్, అది అయిపోయింది. ఇది సుమారు 2035 సంవత్సరాలు ఈ కాలం. ఇది అయిపోయిన తర్వాత మనం చూస్తే ఇక పితరుల కాలం వచ్చింది. అది కూడా లైన్గానే ఉంది. ఆదికాండం 12వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు. ఇది 360 సంవత్సరాలు. 2165 నుంచి 1804 వరకు. ఓకే, 2165 నుంచి 1804 వరకు. ఇదేంటి 2165? క్రీస్తుకు పూర్వం. ఓకే, ఇవన్నీ కూడా క్రీస్తుకు పూర్వమే ఇప్పుడు మనం మాట్లాడుకునేవి. తర్వాత ఇంకొకటి కూడా మీకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది, అది మర్చిపోతాను నేను, మళ్ళీ ముందే చెప్తున్నాను. ఇప్పుడు యేసు ప్రభు జన్మ ఇప్పుడు జరిగింది అనేటువంటి నిర్ణయానికి వచ్చి అక్కడ నుంచి చరిత్రను విభజించారు చరిత్రకారులు. కానీ తర్వాత ఏం జరిగిందంటే మళ్ళా ఇంకా చరిత్రకారులు
ఇవన్నీ విభజించేసి చరిత్ర మొత్తాన్ని రాసేసి అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ చరిత్రకారులు మళ్ళీ పరిశీలన చేస్తే యేసుప్రభు జన్మ ఒక 5 సంవత్సరాలు వెనక్కి వచ్చినట్టు వచ్చింది. అందుకే మీకు అక్కడక్కడ ఎక్కడన్నా తగులుద్ది, కంగారు పడకండి. క్రీస్తు పూర్వం 5వ సంవత్సరంలో యేసుప్రభు పుట్టాడు అంటారు. క్రీస్తు పూర్వం 5వ సంవత్సరంలో యేసుప్రభు పుట్టాడు అంటారు. ఇదేంటి, ఈ క్రీస్తు ఎవరు ఆ క్రీస్తు ఎవరు అని కన్ఫ్యూజ్ అవ్వకండి. అది చరిత్రకారులు చేసినటువంటి ఆ పరిశోధనలో వచ్చినటువంటి తేడా వల్ల ఇప్పుడు కూడా చాలా పుస్తకాల్లో మన టెక్స్ట్ బుక్స్లో కానీ చాలా చోట్ల చూస్తాం మనం. క్రీస్తు పూర్వం 5వ సంవత్సరంలో యేసుప్రభు పుట్టాడని. అదేంటి, ఈ క్రీస్తు ఎవరు ఆ క్రీస్తు ఎవరు, ఈ క్రీస్తుకు పూర్వం ఆ క్రీస్తు ఎలా పుడతాడు అని కన్ఫ్యూజ్ అవ్వకండి. అది ఎక్కడ జరిగిందంటే చరిత్రకారులు సంవత్సరాలను లెక్కించడంలో ఒక 5 సంవత్సరాల తేడా వస్తుంది. ఆ తేడాను అలా ఉంచేశారు, అలాగే రాస్తున్నారు చరిత్రలో కూడా. క్రీస్తు పూర్వం 5వ సంవత్సరంలో యేసుప్రభు పుట్టాడు అని రాస్తున్నారు ఇప్పుడు చరిత్రకారులు ఎక్కడైనా కానీ. అదొకటి మైండ్లో పెట్టుకోండి. కానీ చరిత్ర మాత్రం క్రీస్తు జన్మని ఒకటిగానే ఎంచుకొని అక్కడ నుంచి క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని 2 కూడా ఏర్పాటు చేయబడ్డాయి. ఓకే, రైట్. ఇప్పుడు జరిగేదంతా కూడా క్రీస్తు పూర్వం చరిత్ర. ఇక మనం మొదటి నుంచి వస్తున్నాం, ఆదికాండం నుంచి. మొదట సృష్టి, అది వరుసగానే వచ్చినాయి. అది అయిపోయిన తర్వాత పితరుల కాలంలో ఇక్కడ పుస్తకాలు ఆదికాండం 12వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు. అలాగే యోబు గ్రంథం. ఇప్పుడు చూడండి, యోబు గ్రంథం మనకు బైబిల్లో ఎక్కడ ఉంది, కీర్తన గ్రంథం ఎక్కడ ఉంది, మన ముందు ఉంది. యోబు గ్రంథం చరిత్ర ఆదికాండంలో జరిగింది. ఈ పితరుల కాలంలో జరిగింది యోబు గ్రంథం చరిత్ర. అప్పుడు మనకు అర్థం అవుద్ది యోబు మాట్లాడుతున్నటువంటి విశేషాలు. యోబు సృష్టిని గురించి మాట్లాడతాడు, రకరకాల విషయాల గురించి మాట్లాడతాడు. కనుక యోబు గ్రంథం ఎక్కడ జరిగిందంటే ఈ పితరుల కాలంలో జరిగింది. చరిత్ర ప్రకారం తీసుకుంటే మనం యోబు గ్రంథాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి, ఇందులో పెట్టాలి, పితరుల కాలంలో పెట్టాలి. కనుక ముఖ్య సంఘటనలు ఈ టైంలో జరిగినాయి. యోబు శోధన, హెబ్రీ వంశ ప్రారంభం, అబ్రహాముతో నిబంధన, ఐగుప్తుకు వెళ్ళడం. ముఖ్యమైన వ్యక్తులు యోబు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు. ఇక్కడ వరకు ఈ పితరుల కాలంలో ఆదికాండం చివరి వరకు వచ్చేటప్పటికి చరిత్ర ఒకలాగా ఉంది. ఈ కానాను అనేటువంటి స్థలాన్ని దేవుడు అబ్రహాము కూడా బబులోను ఆ ప్రాంతానికి సంబంధించినోడు అని చెప్పి ఉంది బైబిల్లో. అలాంటి ప్రాంతాల నుంచి కల్దీయుల దేశానికి చెందినవాడు అని ఉంది అబ్రహాం గురించి. అబ్రహాముని కల్దీయుల దేశం ఆ ప్రాంతాలకు సంబంధించిన వాడిగా ఉన్నటువంటి అబ్రహాముని దేవుడు ఏం చేశాడంటే పిలిచి ఈ కానాను ఏరియాని, ఆ ఎడారులు ఇసుక దెబ్బలు అన్నిటి ఉన్నటువంటి చోట తీసుకొచ్చి ఈ స్థలాన్ని ఆశీర్వాదకరంగా మార్చడానికి దేవుడు ఒక వాగ్దానాన్ని అబ్రహాం తీసుకొచ్చి కానానులో ప్రవేశపెట్టాడు. అబ్రహాం విస్తారంగా అభివృద్ధి పొందాడు. తర్వాత ఇస్సాకు, తర్వాత యాకోబు పిల్లలు. ఇదంతా కూడా ఆదికాండం చివరకు మనం చదువుతాం. ఇప్పుడు చరిత్ర కొంచెం పక్కకు తిరిగింది. ఎక్కడ తిరిగిందంటే యోసేపుని అన్నయ్యలో అమ్మేశారు, ఐగుప్తీయుడికి అమ్మేశారు. యోసేపుని ఐగుప్తీయుడికి ఎప్పుడైతే అమ్మేశారో యోసేపు ఐగుప్తులకు వెళ్ళిపోయి అక్కడ చాలా ఒక ముఖ్యమైనటువంటి మంత్రిలాగా లేక అధికారిలాగా అయిపోయి అక్కడ సెటిల్ అయిపోయిన తర్వాత వీళ్ళ అన్నయ్యలకి ఈ స్టోరీ అంతా మనకు తెలుసు. వీళ్ళ అన్నయ్య వాళ్ళందరికీ కరువు వచ్చినప్పుడు వాళ్ళు యోసేపు దగ్గరికి వెళ్తే సరే మొత్తానికి ఆ తల్లిదండ్రులు అందరూ పరిచయం అయిపోయిన తర్వాత ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను కదా, ఇక్కడ మనకు కావాల్సినంత ఆహారం ఉంది, మీరు అక్కడ ఉండటం ఎందుకు, మొత్తం మీరందరూ కూడా ఇక్కడికి వచ్చేయండి అని చెప్పి యోసేపు ఏం చేశాడంటే మొత్తం అందరం తీసుకొచ్చి ఐగుప్తుకు తీసుకొచ్చాడు. ఇప్పుడు ఇశ్రాయేలు జనాంగము అని పిలువబడినటువంటి ఈ జనాంగం అంతా కూడా ఇప్పుడు ఎక్కడికి వచ్చారంటే ఐగుప్తుకు వచ్చారు. ఇప్పుడు కానానులోంచి ఐగుప్తుకు మారింది ఇశ్రాయేలు చరిత్ర. ఇది మనం ఈ తర్వాత ఐగుప్తు అని కూడా రాసుకోండి, లేకపోతే ఐగుప్తు, నిర్గమము, మోషే కాలం. ఇక్కడ 3వది ఐగుప్తు అని కూడా రాసుకోండి. ఐగుప్తులోకి వచ్చేసారు వీళ్ళు. ఈ ఐగుప్తులో 360 సంవత్సరాలు ఐగుప్తులో వాళ్ళు బతికారు. 360 సంవత్సరాలు. అది నిర్గమకాండంలో మనం చూస్తాం. ఏమంటే యోసేపు తర్వాత యోసేపును ఎరగనటువంటి రాజులు వచ్చి ఇశ్రాయేలీలు హెబ్రీ వంశం వాళ్ళందరూ కూడా అభివృద్ధి పొందడం చూసి వీళ్ళని అణిచివేయడం మొదలుపెట్టారు ఐగుప్తులో. ఈ 360 సంవత్సరాల్లో అణిచివేయటం మొదలుపెట్టినప్పుడు వాళ్ళ మొర, వాళ్ళ గోల అంతా కూడా దేవుడిని
మోషేను పుట్టించి మోషే ద్వారా ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు ప్రజల్ని బయటికి విడిపించడానికి దేవుడు అక్కడ ఏర్పాట్లు చేశాడు. ఇదంతా కూడా ఇందులో ఉంది చరిత్ర. ఈ 3వ పాయింట్లో కనుక యోసేపు ద్వారా ఐగుప్తులోకి చేర్చబడినటువంటి ఇశ్రాయేలీలు కొద్ది మందికి వెళ్ళిన వాళ్ళు లక్షల కొలదిగా విస్తరించిపోయారు వాళ్ళు ఐగుప్తులో. అయితే యోసేపును ఎరగనటువంటి రాజులు రాబట్టి అప్పుడు ఏం జరిగిందంటే ఆ దేశంలో వాళ్ళని బానిసలుగా మార్చేశారు. అప్పుడు వాళ్ళ మొరను దేవుడు ఆలకించి మోషేను ఏర్పాటు చేసి ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తులో నుంచి మళ్ళా కానాన్లోనికి తీసుకొస్తాకి దేవుడు మోషేను ఏర్పాటు చేసి నియమించాడు. ఇది ఇక్కడ చరిత్ర. నిర్గమము మోషే కాలం. ఇది క్రీస్తు పూర్వం 1804 నుంచి 1405, అంటే 400 సంవత్సరాలను పెట్టాను. అందుకనే నిర్గమముకు ముందు మీరు ఐగుప్తు అని రాసుకోండి, ఐగుప్తు అని కూడా రాసుకోండి. ఐగుప్తులో ఉన్న సంవత్సరాలు 360 ప్లస్ 40 అని వేసుకోండి. మీరు అక్కడ వేసుకోండి 360 ప్లస్ 40. 360 సంవత్సరాలేమో ఐగుప్తులో ఉన్న కాలం, 40 సంవత్సరాలేమో మోషే నాయకత్వంలో ఐగుప్తులో నుంచి కానాన్లోనికి వాళ్ళు ప్రయాణం చేసినటువంటి కాలం. రైట్, ఇక్కడ కూడా ఇది మనం అర్థం చేసుకోవాలి. ఐగుప్తుకి కానానికి 40 సంవత్సరాలు నడిచేంత దూరం ఉందా? ఐగుప్తుకి కానానికి ఎంత దూరం? మీరు చరిత్ర చూడండి. ఆదికాండంలో అబ్రహాం కరువు వచ్చినప్పుడు ఐగుప్తుకి వెళ్ళాడు. అంతెందుకు, మన యేసుప్రభు గారు పుట్టినప్పుడు హేరోదు రాజు చంపించాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు యోసేపును మరియమ్మ గారు ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తుకి వెళ్ళారు. అదే బుడుక్కుని వెళ్ళే ప్రాంతం అది. కొన్ని రోజుల్లోనే వెళ్ళిపోవచ్చు ఐగుప్తులోంచి కానాన్లోకి, కానాన్లోంచి ఐగుప్తులకి. వాళ్ళు వెళ్ళేవారు, కరువు వచ్చినప్పుడు అలాగే వెళ్తుండేవారు. మరి ఇప్పుడు 40 సంవత్సరాలు ఎందుకు పట్టింది? 40 సంవత్సరాలు ఎందుకు పట్టిందంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క అవిధేయత వల్ల, దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నటువంటి విధానం వల్ల దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని శిక్ష 40 సంవత్సరాల ప్రయాణం అది. ఓకే, వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, అంత రోజుల్లో నెలలేరు. అంటే కాల్బలమే 6 లక్షలు అని ఉంది బైబిల్లో. కాల్బలం కాకుండా ఎత్తుకున్న వాళ్ళు, మోసేవాళ్ళు, ఇట్టేటోళ్ళు అందరూ కలిపి 10 లక్షలు అంటారు. ఒక 10 లక్షల మంది జనం ఒకవేళ మనం ఒక్కళ్ళే వెళ్ళేటువంటి దూరం కన్నా కొన్ని నెలలు పడితే పట్టచ్చు. కానీ సంవత్సరాలు ఎందుకు పట్టిందంటే ఆ చరిత్ర అంతా మనం చూస్తాం ఇందులో బైబిల్ గ్రంథంలో. వాళ్ళు ఎన్నిసార్లు దేవుడిని విసిగిస్తూ, మోషేని విసిగిస్తూ, అహరోను విసిగిస్తూ, ఎన్నిసార్లు బాధ పెడుతూ దేవుడిని బాధ పెట్టుకుంటారు. అందుకే అలాగ మళ్ళీ అరణ్యంలో, సేనాయి అరణ్యంలో గుండ్రంగా తిప్పాడు దేవుడు అన్న. అక్కడికక్కడ ఈ అనుభవాలన్నీ ఈ చరిత్రలో ఉన్నాయి. ఓకే, కనుక ఈ చరిత్ర అంతా కూడా నిర్గమాకాండం, సంఖ్యాకాండంలోనే చరిత్ర ఉంది. నిర్గమాకాండం, సంఖ్యాకాండంలోనే చరిత్ర ఉంది. లేవీకాండం, ద్వితీయోపదేశకాండంలోనేమో దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు, కొన్ని చరిత్ర సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి. ఇది పుస్తకాలు, ఈ చరిత్ర ఉన్న పుస్తకాలు. ఇందులో ముఖ్యమైన సంఘటనలు ఐగుప్తు దాసత్వం, మోషే విడుదల, తెగుళ్ళు, ఎర్ర సముద్రం, మార, మన్నా, తిరుగుబాట్లు, ధర్మశాస్త్రం, ప్రత్యక్ష గుడారం, 40 సంవత్సరాల యాత్ర. ఇదంతా కూడా ఈ పాయింట్లో ఉంటుంది మీకు. ఓకే, మీరు బైబిల్ స్టడీ చేసేటప్పుడు ఈ వరుసలో చదువుకుంటారండి, మీకు అర్థమైపోయింది. ముఖ్యమైనటువంటి వ్యక్తులు మోషే, అహరోను, మిర్యాము, ఎలియాజరు, కోరహు, బిలాము, ఫినెహాసు, ఇలాంటి కొంతమంది వాళ్ళ చరిత్రలు ఇందులో ఉన్నాయి. ఇది రైట్. ఇప్పుడు అర్థమవుతుంది కదా. అబ్రహాముతో కానానును స్థిరపరిచినటువంటి దేవుడు, కానాన్లో అభివృద్ధి పొందినటువంటి హెబ్రీ వంశాన్ని, అప్పుడు హెబ్రీ వంశం అని పిలువబడింది. యాకోబు తర్వాత ఇశ్రాయేలీలు అని పిలువబడ్డారు. హెబ్రీ వంశాన్ని దేవుడు ఆశీర్వదించి యోసేపు ద్వారా వీళ్ళందరూ కూడా ఐగుప్తుకు వెళ్ళిపోయి, ఐగుప్తులో 360 సంవత్సరాలు ఉండగా వాళ్ళు బానిసలుగా మార్చబడినప్పుడు వాళ్ళు దేవునికి మొరపెడితే దేవుడు మోషేని ఎన్నుకొని మోషే ద్వారా ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తులో నుంచి కానాన్లోనికి దేవుడు నడిపించాడు. అదేగా మనం చూస్తాం కదా. యాక్చువల్గా ఐగుప్తులో బయలుదేరిన వాళ్ళలో కానాన్లోకి వచ్చిన వాళ్ళు 2 ఉన్నారండి. ఈ 6 లక్షల మంది ఏమైపోయారు అంటే ఉన్నారు. చివరికి వచ్చినప్పుడు 6 లక్షల కన్నా ఎక్కువ ఉన్నారు, 10 లక్షల దాకా ఉంటారు. కానీ మధ్యలో పిల్లలు పుట్టి వాళ్ళ సంతానాలు వీళ్ళందరూ అభివృద్ధి పొందిన వాళ్ళు మళ్ళీ అన్ని లక్షలు పెరిగారు. కానీ అసలు వాళ్ళందరూ పోయారు.
ఈ చరిత్ర మనం అక్కడ చూస్తాం. అంటే చరిత్ర నేను సంఘటనలు వివరించాలని కాదు, చరిత్ర మీరు మైండ్లో పెట్టుకోవాలంటే చెప్తున్నాను నేను. రైట్. ఇప్పుడు కానాను దగ్గరలోకి వచ్చిన తర్వాత దేవుడు మోషేతో ఏమన్నాడంటే, మోషే నువ్వు ఇక్కడ ఆగిపో అన్నాడు. మోషే దేవుడు చెప్పినట్టు అంగీకరించాడు. ప్రభువా నీ ఇష్టం నాయన అన్నాడు. అప్పుడు మోషే తర్వాత యెహోషువ అని దేవుడు ఏర్పాటు చేసి ఈ కానాన్లోనికి ప్రవేశించి కానాన్ అంతటి కూడా ఆ దేశం అంతటిని స్వాధీనపరచుకొని ఇశ్రాయేలు జనాంగానికి ఏర్పాటు చేయడానికి దేవుడు యెహోషువ అని ఏర్పాటు చేసుకున్నాడు. ఇది నెక్స్ట్ జరిగిన చరిత్ర. కనుక కానానుపై విజయం, స్వాధీనం, ఇది 4వది. వీళ్ళు యెహోషువ నాయకత్వంలో, ఇది 23 సంవత్సరాల చరిత్ర. యెహోషువ నాయకత్వంలో వీళ్ళందరూ కూడా మొదట ఎరుకోను మొదలుపెట్టి, హాయిని మొదలుపెట్టి, ఇంకా లోపల ఉన్నటువంటి దేశాలన్నింటినీ కూడా జయించుకుంటూ వెళ్ళి ఆ కానాను దేశం అంతటిని కూడా స్వాధీనపరచుకొని, ఇవి ఇక్కడ రాశాను, సిద్ధపాటు, గూఢచారులు, యోర్దాను దాటడం, ఎరుకోపై విజయం, హాయిపై గెలుపు, కానాను స్వాధీనం, ఆకాను పాపం, 12 గోత్రాలకు విభజన పంచి ఇవ్వడం. అది యెహోషువ నాయకత్వంలో దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలీలందరినీ కూడా కానాను దేశంలో ప్రవేశపెట్టి కానాను దేశాన్ని 12 గోత్రాల వాళ్ళకి పంచి ఇచ్చాడు. అయితే ఇక్కడ మీరు గమనించండి, 12 గోత్రాల వాళ్ళంటే ఇంతకుముందు యాకోబుకున్న 12 మంది పిల్లలకి ఇవ్వలేదు దేవుడు. లేవీ వంశానికి దేవుడు ఏ ప్రాపర్టీ ఇవ్వాల. ఒక వంశాన్ని దేవుడు, ఒక గోత్రాలని ప్రత్యేకంగా దేవుని మందిరంలో సేవ చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మీరు వీళ్ళందరికీ సేవ చేసి మీరు బతకాలి అంతే అన్నాడు. అంతే వాళ్ళు. అయితే మరి 11 మంది ఏమన్నారు కదంటే యోసేపు పిల్లలు ఇద్దరు పేరున ఎఫ్రాయిము, మనషే అనేటువంటి ఇద్దరు పేర్లను 2 గోత్రాల కింద చేసి యోసేపు పేరుని గోత్రం లేదు, యోసేపు పిల్లలు ఇద్దరు పేరున మనషే, ఎఫ్రాయిము అనేటువంటి గోత్రాలు, అంటే యోసేపు యొక్క సంతానం ఫలాభివృద్ధి పొందుద్దని దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు 2 గోత్రాల కింద యోసేపుని పంచిపెట్టాడు. ఇది అక్కడ మనం గమనించాల్సింది. కనుక యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు కానానులోకి ప్రవేశించారు. కానానులోకి ప్రవేశించి దాన్ని అంతా స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న తర్వాత 12 భాగాలు చేసి ఈ 12 గోత్రాల వాళ్ళకి ఎవరికి పంచి ఇచ్చి ఎవరి వాళ్ళు మీరు జాగ్రత్త చూసుకుంటారు బాబు అని అప్పచెప్పారు. ఇది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళని పరిపాలన చేయాలి, వాళ్ళకి నాయకత్వం కావాలి, వాళ్ళని నడిపించేటువంటి వ్యక్తులు కావాలి. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి న్యాయాధిపతుల కాలం ఏర్పాటు చేశాడు. న్యాయాధిపతులు ఇవన్నీ ఇక్కడ దాకా మనకు వరుసలోనే వెళ్తున్నాయి. న్యాయాధిపతుల కాలాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ న్యాయాధిపతుల కాలంలో ఈ 12 గోత్రాల వాళ్ళను కూడా 13 మంది న్యాయాధిపతులు పరిపాలన చేశారు. ఇక్కడ పేర్లు ఇచ్చాను చూడండి. ఒత్నీయేలు, యెహూదు, షంగరు, దేవోరా, బారాక్ అనేది వాళ్ళిద్దరు కలిసి ఒకేసారి ఉన్నారు. తర్వాత గిద్యోను, అబీమెలెకు, తోలా, యాయీరు, యెఫ్తా, ఇబ్సాను, ఏలాను, అబ్దోను, సంసోను. ఓకే, నా లాంగ్వేజ్ కొంచెం అక్కడక్కడ మీకు అక్షరాలు అర్థం అవ్వకపోతే మీరు బైబిల్ చదువుతున్నప్పుడు మీకు అర్థం అయిపోద్ది. ఓకే, అది ఇందులో పుస్తకాలు న్యాయాధిపతులు, రూతు, మొదటి సమూయేలు 1 నుంచి 7 వరకు. రూతు గ్రంథం చరిత్ర ఎక్కడ జరిగింది ఉంటుంది. రూతు గ్రంథంలో మొదట్లో ఉంటుంది. న్యాయాధిపతుల కాలంలో ఇలా జరిగిందని రాసి ఉంటుంది అక్కడ. న్యాయాధిపతుల కాలంలో జరిగింది. అలాగే సమూయేలు మొదటి 7 అధ్యాయంలో జరిగినటువంటి చరిత్ర కాలంలో కూడా న్యాయాధిపతుల కాలంలో జరిగిన చరిత్ర. ఓకే, ఇది కనుక ఇందులో సంఘటనలో 13 మంది న్యాయాధిపతులు, రూతు జీవితం, హన్నా ప్రార్థన, ఏలీ జీవితం. ఇందులో ముఖ్యమైనటువంటి వ్యక్తులు సమూయేలు, ఏలీ, హన్నా, రూతు, యెఫ్తా, సంసోను, గిద్యోను. ఓకే, ఇది ఇంకా చరిత్ర లైన్లోనే వెళ్తున్నాం. ఇది అయిపోయిన తర్వాత ఈ న్యాయాధిపతుల పరిపాలన అయిపోయే టైంకి వీళ్ళు ఈ న్యాయాధిపతుల కాలంలో చుట్టుపక్కల దేశాలు చాలా అభివృద్ధి పొందినాయి. చుట్టుపక్కల దేశాల వాళ్ళందరికీ చాలామంది రాజులు ఉన్నారు. ఈ రాజులు ఏం చేస్తున్నారంటే వీళ్ళ మీదకి యుద్ధానికి వస్తున్నారు. వీళ్ళకి తెలుస్తుంది రాజులు ఉండటం అనేది. ఒక రాజుగారు కిరీటం పెట్టుకొని మంచి సింహాసనం ఎక్కి మంచి గుర్రం ఎక్కి రాజుగారు వస్తుంటే వెనకాల బొట్లు అందరూ వచ్చుకుంటా ఈ సిస్టమ్ అంతా చూస్తున్నారు వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అడిగారు, ఈ సమూయేలు గారి దగ్గరికి వచ్చి మాకు కూడా రాజు కావాలి అని అడిగాడు. సరే, దేవుడు చాలా బాధపడ్డాడు. నేనే మీకు రాజు లేకుండా పరిపాలన చేద్దాం అనుకున్నాను, చేస్తున్నాను, మీరు మళ్ళా రాజు కావాలంటున్నారు. అయినా సరే కరుణా సంపన్నుడు కనుక దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని రాజుని ఏర్పాటు చేయడానికి దేవుని చిత్త ప్రకారం మొట్టమొదట సౌలు అనేటువంటి
అతన్ని రాజుగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఇది ఇక రాజుల కాలం మొదలైంది. ఈ రాజుల కాలం మొదలైనప్పుడు దేశం అంతా కూడా అంటే ఈ 12 గోత్రాల వాళ్ళకి ఇచ్చినటువంటి ఇశ్రాయేలు రాజ్యం మొత్తం కూడా ఒకే దేశంగా ఉంది. ఈ సౌలు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఆ చరిత్ర అంతా మనకు బైబిల్లో ఉంది. సౌలు తర్వాత దావీదు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఆ చరిత్ర మనకు బైబిల్లో ఉంది. దావీదు తర్వాత సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఇది ఉమ్మడి రాజ్యం అంటారు. ఉమ్మడి రాజ్యం చరిత్ర 40 సంవత్సరాలు. ఈ చరిత్ర అంతా కూడా పుస్తకాలు ఇక్కడ కొన్ని రాశాను చూడండి. కీర్తనలు అన్నానంటే కీర్తనలు మొత్తం కాదు, మీరు కీర్తన గ్రంథాన్ని కూడా మీరు అర్థం చేసుకోండి. కీర్తన గ్రంథంలో 150 కీర్తనలు కూడా దావీదు రాసినవి కాదు. మనం ఎప్పుడైనా కీర్తన గ్రంథం గురించి చెప్పేటప్పుడు దావీదు కీర్తనలు అనే తరగతి కవుకున్నా, దావీదు కీర్తనలు కాదండి. 150 కీర్తనలో 73 కీర్తనలే దావీదు రాసినాయి. ఇంకా వేరు వాళ్ళు రాశారు. ఇంకొక కొన్ని 13, 14 కీర్తనలు అసలు ఎవరు రాశారో కూడా తెలియదు. కనుక కీర్తన గ్రంథంలో కొన్ని కీర్తనలు, సామెతల గ్రంథం, ప్రసంగి గ్రంథం, పరమగీతాలు ఇవన్నీ కూడా సంఘటనలు. రాజ్య పరిపాలన ప్రారంభం, దావీదుపై అభిషేకం, మందసం యెరూషలేముకు తేవడం, మందిర నిర్మాణం. ఇది ఈ రాజుల కాలంలో జరిగింది. ఇది ఇక్కడ వరకు కూడా చరిత్ర లైన్గానే వస్తుంది. మీకు అర్థమవుతుంది కదా. సృష్టి తర్వాత పితరులు అయిన తర్వాత అబ్రహాం వాళ్ళందరూ కూడా వ్యాప్తి చెందడం, అక్కడ నుంచి యోసేపు ద్వారా ఐగుప్తుకి వెళ్ళడం, ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత మోషే ద్వారా వాళ్ళని విడిపించి కానాన్లోకి తీసుకురావడం, యెహోషువ ద్వారా కానాన్లోకి గెలిచి కానాన్ అంతటిని కూడా ఈ 12 గోత్రాలు వాళ్ళకి పంచివ్వడం, పంచిచ్చిన తర్వాత న్యాయాధిపతులు పరిపాలన చేయడం, న్యాయాధిపతులు పరిపాలన చేసిన తర్వాత వాళ్ళు రాజు కావాలంటే మొదట సౌలు అయిన తర్వాత దావీదు అయిపోయిన తర్వాత సొలొమోన్ని దేవుడు రాజులుగా ఇవ్వడం. ఇది ఒక వరుస, ఆ దేశం మొత్తం అంతా వరుసగా వచ్చింది. ఈ సొలొమోను తర్వాత ఏం జరిగిందంటే కొన్ని గొడవలు జరిగినాయి. వాళ్ళ కొడుకులకి ఇంకా బయట వీళ్ళందరికీ వాళ్ళకి విధేయులైనటువంటి నమ్మకస్తులైన వాళ్ళు కూడా తిరగబడి సొలొమోను తర్వాత రాజ్యం 2 భాగాలుగా విభజించబడింది. రాజ్యం 2 భాగాలైంది. ఒక 2 గోత్రాల వాళ్ళేమో యోధా రాజ్యం కింద ఒక దేశం విడిపోయింది. ఒక దేశం, ఇంకో దేశం ఏమో మిగిలిన 10 గోత్రాల వాళ్ళు ఇస్రాయేలు రాజ్యం అని ఇంకొక బ్యాచ్, ఇంకొక దేశం విడిపోయింది. 2 దేశాలు విడిపోయినాయి. ఇక్కడ నేను గీత గీసాను చూడండి. గీతలో ఇచ్చాను కదా, 931లో క్రీస్తు పూర్వం 931లో యూదా రాజ్యం, ఇశ్రాయేల్ రాజ్యం. అందుకే మీరు రాజుల గ్రంథంలో మీరు చదువుతూ ఉన్నారనుకోండి, యూదా రాజ్యాన్ని పలానా రాజు పరిపాలన చేస్తున్నప్పుడు 7వ సంవత్సరం అందు అని ఉంటుంది. యూదా రాజ్యాన్ని హిజ్కియా పరిపాలన చేస్తున్నటువంటి 9వ సంవత్సరంలో యోషియా ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు బబులోను వాళ్ళు వచ్చి వీళ్ళ మీద దాడి చేశారు అని రాస్తాడు 18వ అధ్యాయంలో 2వ రాజుల్లో. అంటే ఈ రెండింటిని కూడా కోఇన్సిడెన్స్ చేసుకుంటూ చరిత్ర రాస్తాడు. అది అప్పుడు మనకు అది తెలియదు అనుకోండి, కన్ఫ్యూజ్ అవుతారు జనం. ఇదేంటండి, యూదా అనేది దేవుడి రాజ్యం, వీళ్ళది ఇశ్రాయేలీలది, ఇశ్రాయేల్ అన్నది ఇది, యూదా ఏంటి ఇశ్రాయేల్ ఏంటి అనుకోకూడదు. దేశం 2 భాగాలు అయిపోయింది, యూదా రాజ్యం, ఇశ్రాయేల్ రాజ్యం. యూదా రాజ్యాన్ని కొంతమంది రాజులు పరిపాలన చేసుకుంటూ వస్తున్నారు, ఇశ్రాయేల్ రాజ్యాన్ని కొంతమంది రాజులు పరిపాలన చేసుకుంటూ వస్తున్నారు. రైట్, వాళ్ళు ఒకసారి మీకు అర్థం అవడానికి చెప్తాను. క్రీస్తు పూర్వం 931 సంవత్సరంలో సొలొమోను తర్వాత రాజ్యం 2 భాగాలు అయిపోయింది. 2 భాగాలు అయిపోయిన తర్వాత ఈ రాజ్యాన్ని, యూదా అనేటువంటి రాజ్యాన్ని, ఇక్కడ 2 గోత్రాలు, ఈ యూదా రాజ్యాన్ని 20 మంది రాజులు పరిపాలన చేశారు. 20 మంది రాజులు.
వీళ్ళు ఇలా పరిపాలన చేసుకుంటూ వెళ్తున్నారు, పరిపాలన చేసుకుంటూ 20 మంది రాజులు. ఇక్కడ పేర్లు ఇచ్చాను మీకు అవసరం, మీ స్టడీ కోసం. 20 మంది రాజులు. ఈ ఇస్రాయేల్ రాజ్యాన్ని 19 మంది రాజులు పరిపాలన చేసుకుంటూ వస్తున్నారు. ఈ పరిపాలన జరుగుతూ ఉండగా ఏం జరిగిందంటే, క్రీస్తు పూర్వం 722లో అష్షూరు రాజు అస్సిరియా వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళ మీద గెలిచి వీళ్ళని చెరపట్టుకుపోయారు. అస్సిరియా చెరలోకి వెళ్ళిపోయారు వీళ్ళందరూ. ఇది పరిపాలన జరుగుతూనుంది. వీళ్ళు పరిపాలన చేస్తానున్నారు. వీళ్ళు పరిపాలన జరుగుతూనుంది. వీళ్ళు క్రీస్తు పూర్వం 722లో అస్సిరియా చెరలోకి వెళ్ళిపోయారు. అది అయిపోయిన తర్వాత 612లో బబులోను చెరలోకి వచ్చారు. ఈ బబులోను వాళ్ళు ఏం చేశారంటే అస్సిరియా వాళ్ళ మీద గెలిచి వీళ్ళందరం కూడా మళ్ళీ వీళ్ళ స్వాధీనపరుచుకున్నారు. వీళ్ళని 612లో. అయితే వీళ్ళ రాజ్యం ఇలా కొనసాగుతూనుంది. దీన్ని ఎప్పుడైతే బబులోను వాళ్ళు ఇశ్రాయేలీల్ని సంపూర్ణంగా స్వాధీనం చేసుకున్న తర్వాత 605లో బబులోను వాళ్ళు ఈ యూదా రాజ్యాన్ని కూడా యూదా రాజ్యం మీద గెలిచారు. వీళ్ళ మీద కూడా ఇప్పుడు 605 అనుకోండి. ఇక్కడ 605 అనుకోండి. ఈ 605లో ఈ 2 రాజ్యాలు ఎవరి అండర్లోకి వచ్చేసినాయి? బబులోను అండర్లోకి వచ్చింది. అది ఇది రాజుల కాలంలో జరిగిన చరిత్ర. ఇది సరిగ్గా చూడండి. 931లో విభజించబడిన రాజ్యం. 931లో రాజ్యం 2 భాగాలు అయిపోయింది. ఒకటి యూదా, రెండోది ఇశ్రాయేలు. యూదా 2 గోత్రాలు, ఇశ్రాయేలు 10 గోత్రాలు. అమ్మా అదే పేర్లు మనషే, ఎఫ్రాయిం, మనషే. మిగిలిన వాళ్ళు అందరూ అటు. ఈ 2 గోత్రాల వాళ్ళు వీళ్ళు అయిపోయారు, వాళ్ళు అటు అయిపోయారు. వీళ్ళ పరిపాలన చేసుకుంటూ వస్తున్నారు. 19 మంది రాజులు పరిపాలన చేసుకుంటూ వస్తున్నారు. 722లో అస్సిరియా వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళని ఓడించారు, ఇశ్రాయేలీని ఓడించారు. వీళ్ళకి పడకపోవటం వల్ల వీళ్ళిద్దరూ కలిసి ఉంటే గెలుతురు. వీళ్ళిద్దరు కూడా చాలాసార్లు వీళ్ళు కూడా దెబ్బలాడుకున్నారు. 3 సార్లు ఈ రాజులు కూడా. ఎప్పుడైతే వీళ్ళు ఒంటరిగా ఉండటం మొదలుపెట్టారో ఈ అస్సిరియా వాళ్ళు వచ్చి 722లో వీళ్ళని గెలిచారు. ఇశ్రాయేల్ రాజ్యం అస్సిరియా అండర్లోకి, అష్షూరు రాజుల అండర్లోకి వెళ్ళిపోయింది. అష్షూరు రాజుల అండర్లోకి వెళ్ళిపోయిన తర్వాత 612లో ఈ బబులోను వాళ్ళు ఏం చేశారంటే బబులోను వాళ్ళు ఈ అస్సిరియా వాళ్ళని గెలిచి దీన్ని మళ్ళీ వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఇశ్రాయేలీలు దాన్ని అంతా కూడా ఈ బబులోను వాళ్ళు స్వాధీనంలోకి వెళ్ళిపోయిన కొద్ది కాలానికి, అంటే 7 సంవత్సరాల తర్వాత 605లో ఏం చేశారంటే వీళ్ళు ఈ దేశాన్ని కూడా, యూదా రాజ్యాన్ని కూడా జయించి బబులోను చెరలోనికి వీళ్ళందరూ మొత్తం, ఇప్పుడు ఇశ్రాయేలీలు మొత్తం ఇప్పుడు రాజుల కాలం అయిపోయింది. రాజుల కాలాన్ని అర్థం చేసుకోవాలి, అది జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. రాజుల కాలంలో మొదట 3 రాజులు పరిపాలన చేశారు. సౌలు, దావీదు, సొలొమోను. వాళ్ళు అయిపోయిన తర్వాత దేశం 2 భాగాలు అయిపోయింది. యూదా రాజ్యం, ఇశ్రాయేల్ రాజ్యం. యూదా రాజ్యాన్ని 20 మంది రాజులు పరిపాలన చేసుకుంటూ వస్తున్నాను. ఇశ్రాయేల్ రాజ్యాన్ని 19 మంది పరిపాలన చేసుకుంటూ వస్తున్నాను. కొన్ని సంవత్సరాలకు పూర్వం, అంటే యూదా రాజ్యం జరుగుతూ ఉండగానే ఇశ్రాయేల్ రాజ్యాన్ని అష్షూరు వాళ్ళు వచ్చి జయించి వాళ్ళ చెరలోకి తీసుకుపోయారు. ఇది అయిపోయిన తర్వాత బబులోను వాళ్ళు వచ్చి ఇశ్రాయేల్ రాజ్యాన్ని మొదట జయించి ఆ తర్వాత అదే బబులోను వాళ్ళు వచ్చి యూదా రాజ్యాన్ని కూడా జయించారు. ఇప్పుడు యూదా రాజ్యం, ఇశ్రాయేల్ రాజ్యం లేదు. ఇక మొత్తం దేవుని పిల్లలు మొత్తం అందరూ కూడా ఎవరి చెరలోకి వెళ్ళిపోయారు? బబులోను చెరలోకి వెళ్ళిపోయారు. అది ఇప్పుడు చెరకాలం. ఇది అయిపోయిన తర్వాత చెరకాలం. కనుక దేవుడు ఎందుకు చెరిచ్చాడు ఇశ్రాయేలు ప్రజలు కంటే ఎంతోమంది ప్రవక్తలను పంపించి వాళ్ళని ఎన్నిసార్లు హెచ్చరించి, ఇవన్నీ కూడా మనకు ప్రవక్తలు ఉంటారు, ఇందులో ఉంటారు.
ఇన్నిసార్లు హెచ్చరించి వాళ్ళకి ఎన్నిసార్లు బుద్ధి చెప్పి ఇశ్రాయేలు ప్రజలకి ఎన్నిసార్లు హెచ్చరించి వాళ్ళని గోజాడి గోల పెట్టినా కూడా వాళ్ళు మారలా. అందుకు దేవుడు ఏం చేశాడంటే వీళ్ళకి చెరకాలాన్ని ఇచ్చాడు. కొంతకాలం మీరు అన్యులు చెరలోకి వెళ్ళిపోతే మీకు బుద్ధి వస్తుందిరా బాబు అని చెప్పి దేవుడు నిర్ణయించేశాడు. ఒక 70 సంవత్సరాలు మీరు చెరలోకి పోతారు, అక్కడ మీరు మాడితే అప్పుడు దేవుడు విలువేంటో మీకు తెలుసుద్దని చెరలను వదిలేశాడు దేవుడు. ఓకే, రైట్. ఈ విభజించబడిన రాజ్యంలో పుస్తకాలు, ఏ పుస్తకాలు ఈ చరిత్ర ఉన్నాయి. ఈ ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి చూడండి. హోషియా, యోవేలు, ఆమోసు, ఓబద్య, యోనా, మేకా, నహోము, జెఫన్యా, హబక్కూకు, విలాపవాక్యాలు ఇవన్నీ కూడా ఈ రాజుల కాలంలో జరిగినటువంటి పుస్తకాలు ఈ గ్రంథాలు. ఈ టైంలోనే ఏలియా, ఎలీషా, యెషయా, ఇర్మియా ఈ చెరలోకి వెళ్ళేటువంటి టైంలో ఉన్నాడు ఇర్మియా. ఈ యుద్ధాలు జరిగి గందరగోళం అంతా జరిగే టైంలో ఉన్నాడు ఇర్మియా. అందుకే ఇర్మియా గ్రంథం చదువుతుంటే మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. అక్కడ ఇది జరిగింది. ఇది అయిపోయిన తర్వాత 70 సంవత్సరాలు చెరలోకి వెళ్ళిపోయారు మొత్తం అందరూ. ఈ దేశాలన్నీ కూడా వాళ్ళ అండర్లో ఉన్నాయి. ఇందులో బలం కలిగిన వాళ్ళని, ముఖ్యమైనటువంటి వ్యక్తులు అందరిని కూడా వాళ్ళు చెరలోకి తీసుకెళ్ళిపోయారు. యెరూషలేములో ఉన్నటువంటి మందిరాన్ని కూల్చేశారు, అంటే చాలా పాడు చేశారు. అందులో ఉన్నటువంటి బంగారు పాత్రలు, ఆరాధన పాత్రలు మొత్తం అన్నీ కూడా ఎత్తుకెళ్ళిపోయారు. ఆ చుట్టూ ఉన్నటువంటి యెరూషలేము చుట్టూ ఉన్నటువంటి ప్రాకారాలన్నింటినీ కూడా పడగొట్టారు. చాలా గందరగోళం అయిపోయింది. మొత్తం దేశం అంతా కూడా చిన్న భిన్నం అయిపోయింది. పొలాలు, పంటలు మొత్తం అవన్నీ కూడా మనం చూస్తాం. ఇక చెరకాలం 70 సంవత్సరాల కాలంలో మనకు ఉన్నటువంటి చరిత్ర ఏంటంటే దానియేలు గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం ఉంది. ఇక్కడ దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో, నెబుకద్నెజరు, బెల్షాజరు, దర్యావేషు, బబులోను పతనం, పారసీక రాజ్యం. ఇక్కడ ఈ చెరకాలంలో జరిగింది ఏంటంటే బబులోను రాజులు పరిపాలన చేస్తున్న చెరకాలంలోనే బబులోనుల్ని పారసీకులు గెలిచారు. పారసీక రాజ్యంలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. మొత్తం మీద బబులోని ఇల్లులోనే పారసీకులు కానీ మొత్తం మీద చెరలో ఉన్నారు వీళ్ళు. 70 సంవత్సరాలు ఉన్నారు. 70 సంవత్సరాలు చెరలో ఉన్నారు. ఆ టైంలో జరిగినటువంటి గ్రంథాలు ఏంటంటే దానియేలు గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం. ఇది అయిపోయిన తర్వాత దేవుడు మళ్ళీ వాళ్ళు మొర్ర పెడుతుంటే, దేవునికి గోజాడుతుంటే దేవుడు ముందుగానే వాగ్దానం చేసిన ప్రకారం చెర నుంచి వాళ్ళని విడుదల చేయడానికి దేవుడు సంకల్పించాడు. అంటే 3 ప్లాన్ల ప్రకారం దేవుడు వాళ్ళని విడుదల చేశాడు. మొదటిది 3 సార్లు వాళ్ళు విడుదలయ్యారు. మొదటిది 538లో యెరుబ్బయలు, ఇంకొక ఆయన ఉంటాడు యెహోషువ అని. అంటే మన ఆ యెహోషువ కాదు, ఇంకొక యెహోషువ. యెరుబ్బయలు, యెహోషువ అనేటువంటి ఇద్దరు నాయకత్వంలో దేవుడు ఏం చేశాడంటే వీళ్ళని దేవాలయం కట్టడం అనేటువంటి ఒక వంకలో ఒక కార్యక్రమం. అక్కడ ముందు ఇశ్రాయేలు ప్రజలు కట్టబడాలంటే దేవుడి స్థానం స్థిరపరచబడాలి కనుక దేవాలయం కట్టడానికి ఒక జనాంగాన్ని, ఒక బ్యాచ్ని అక్కడ పంపించారు. కనుక జెరుబ్బాబెలు నాయకత్వంలో 50,000 మంది యెరూషలేముకి వెళ్ళి దేవాలయం కట్టడం మొదలుపెట్టారు. దేవాలయం కడతామంటే 4 సంవత్సరాలు పునాది వరకు వచ్చింది. పునాది వరకు వచ్చిన తర్వాత పని ఆగిపోయింది. అంటే వెళ్ళిన వాళ్ళు ఏం చేశారంటే వెళ్ళిపోయారు, మందిరం కడతాం మొదలుపెట్టారు. మందిరం కడతాం మొదలెట్టేప్పుడు వాళ్ళకి ఇల్లు అన్నీ గుర్తొస్తున్నాయి. ఇల్లు కట్టుకుంటే బాగుంటుందని చెప్పి మందిరం వదిలేసి ఇల్లు కడతాం మొదలుపెట్టారు. వాళ్ళ సొంత ఇల్లు కట్టుకోవడం, ఎన్ని పనులు మొదలు పెట్టుకున్నారు. దేవుని పని ఆగిపోయింది. అప్పుడు దేవుడు హగ్గీ అనేటువంటి ఆయన పంపించాడు. హగ్గీ వచ్చి దేవుని మందిరం పాడైపోయి అంటే మీరు ఇలాంటి గృహాలు కట్టుకుంటారా అని చెప్పి వాళ్ళని హెచ్చరించినప్పుడు 16 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. 16 సంవత్సరాల గ్యాప్ తర్వాత వాళ్ళు మళ్ళీ ఏం చేశారంటే మళ్ళీ దేవుని మందిరాన్ని కట్టారు. ఇది మొదటి బ్యాచ్. దేవుని మందిరం కట్టేటువంటి కారణంతో దేవుడు ఒక గొప్ప జనాంగాన్ని ఇక్కడ నుంచి చెరలో నుంచి విడుదల చేసి జెరుబ్బాబెలు నాయకత్వంలో వాళ్ళని అక్కడ తీసుకెళ్ళారు. మొదటి బ్యాచ్. ఇది జరిగిన 60 సంవత్సరాల తర్వాత 458లో దేవుడు ఎజ్రాని పంపించాడు. ఎజ్రా గారిని ఎందుకు పంపించాడంటే ఎజ్రా గ్రంథంలో మనకు అక్కడ చరిత్ర ఉంటుంది. ఇప్పుడు ఎజ్రా గ్రంథం మనకు బైబిల్ ఎక్కడ ఉంది? కీర్తన గ్రంథం ముందు ఉంది కదా, ఉంది. మనకి ఇది ఎజ్రా గ్రంథం ఎక్కడ జరిగిందో మీరు చరిత్ర అర్థం చేసుకోండి. హగ్గై గ్రంథం ఎక్కడ ఉంది? వెనకాల ప్రవక్తల గ్రంథాలు ఉంది. ఎజ్రా గ్రంథం ఎక్కడ ఉంది? కానీ హగ్గై గ్రంథం, ఎజ్రా గ్రంథం దగ్గర సంవత్సరాలు జరిగినాయి. ఆ వరుస మనం అర్థం చేసుకోవాలి.
దేవుడు రెండవ జనాంగాన్ని పంపించేటప్పుడు ఏం చేశాడంటే ఎజ్రాని పంపించాడు. ఎందుకు ఎజ్రాని పంపించాడంటే ప్రజలకి 70 సంవత్సరాలు దేవుడు లేడు, దేవుని మందిరం లేదు అక్కడ ఇశ్రాయేల్ దేశంలో. వాళ్ళన్నీ మర్చిపోయారు, ఆరాధన మర్చిపోయారు, ప్రభువుని ఆరాధించడం, అసలు బైబిల్ గ్రంథమే మర్చిపోయారు, వాక్యం మర్చిపోయారు, అన్నింటిని మర్చిపోయారు. అప్పుడు ఎజ్రా నాయకత్వంలో ఎజ్రాని దేవుడు పంపించాడు. ఇప్పుడు మీరు ఎజ్రా గ్రంథం ఈ ఆలోచన పెట్టుకొని మీరు చదవండి, ఇప్పుడు మీకు అర్థం అవుద్ది. ఎజ్రా ఇశ్రాయేలు ప్రజల్ని పురుకొల్పి వాళ్ళందరినీ నిలబెట్టి ఆరాధన చేపించి, ఉపవాసం చేపించి, ప్రార్థన చేపించి, వాక్యాన్ని బోధించి, అర్థం చెప్పించి, ఈ గొడవ అంతా ఎందుకు చేస్తున్నాడంటే ఇశ్రాయేలు ప్రజలు 70 సంవత్సరాలు దేవుని గురించిన బోధ లేదు, లేరు, ప్రవక్త లేరు, ఎవరు లేడు ఈ 70 సంవత్సరాలు. ఇప్పుడు మళ్ళా ఎజ్రా ద్వారా దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి, ఇశ్రాయేలు దేశం అంతటా కూడా వాళ్ళలో ఒక ఉజ్జీవాన్ని కలిగించడానికి దేవుడు ఎజ్రా నాయకత్వంలో 458లో 5,000 మంది లేరు. అప్పుడు వాళ్ళ మత జీవితం అంటే ఆధ్యాత్మిక జీవితం, అలాగే నైతిక జీవితాన్ని సరిచేయడానికి ఎజ్రాని పంపించారు. ఇది అయిపోయిన తర్వాత ఎజ్రా వెళ్ళినటువంటి 14 సంవత్సరాలకే నెహమ్యా వెళ్ళాడు. మూడవదిగా నెహమ్యాని దేవుడు పంపించాడు. కారణం మామూలు కారణంలా కనపడద్ది. గుడి కడతాం కారణం. గుడిలాగా ఉంటానికి కాదు, దేవుని స్థానాన్ని గుర్తించడానికి దేవుడు గుడిని కట్టమని చెప్పి పంపించాడు. మొదటిది. రెండో బ్యాచ్ వెళ్ళారు. రెండో బ్యాచ్ ఎజ్రా నాయకత్వంలో వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? దేవుని మందిరం కట్టబడింది, కానీ మీ బ్రతుకులు దేవుని ఆరాధించేలాగా సిద్ధపరచుకుంటారు బాబు అని చెప్పి దేవుని వాక్యాన్ని వాళ్ళకు చూపించి ప్రార్థనలో వాళ్ళకి నేర్పించడానికి ఎజ్రా నాయకత్వంలో వెళ్ళారు. ఇక మూడవదిగా మనం చూస్తే ఆ యెరూషలేములోంచి కొంతమంది ఈ ఊరు వచ్చారు, నెహమ్యా గారు ఉన్నటువంటి చోటకి. వచ్చినప్పుడు ఏంటి బాబు మన ఊరు వాళ్ళందరూ బాగున్నారంటే, ఏం బాగుంటాం అండి, ఊరు చుట్టూరు గోడలన్నీ పడిపోయినాయి, యెరూషలేము చుట్టూ ఉన్నటువంటి ప్రాకారాలన్నీ పడిపోయినాయి అని చెప్పినప్పుడు ఈ నెహమ్యాకి బాధ కలిగింది. సరే, రాజుగారి దగ్గర పర్మిషన్ అడిగినప్పుడు ఆయన చాలా సంతోషంగా వెళ్ళమన్నాడు. ఈ నెహమ్యా నాయకత్వంలో 445 సంవత్సరంలో నెహమ్యా గోడలు కట్టడానికని వెళ్ళాడు. యాక్చువల్గా ఫస్ట్ మీరు గమనించండి, నెహమ్యా గ్రంథం ధ్యానం చేస్తే ఎంత బాగుంటుందో, చాలా బాగుంటుంది. వెళ్ళటం అయితే గోడలు కట్టడానికి వెళ్ళాడు, కానీ వాళ్ళ మధ్యలో ఐక్యతను కట్టాడు. మామూలు ప్రాకారాలు కాదు, మనుషుల మధ్యలో ఉన్నటువంటి ప్రాకారాలు కట్టగలిగాడు నెహమ్యా. వాళ్ళ మధ్యలో ఐక్యత, వాళ్ళందరినీ కలపగలిగాడు, వాళ్ళందరికీ ఐక్యత సమకూర్చాడు. వాళ్ళలో దేవుని పట్ల ప్రార్థన, విశ్వాసాన్ని నేర్పగలిగాడు నెహమ్యా. ఇది అయిపోయిన తర్వాత మళ్ళా నెహమ్యా తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత మళ్ళా వెళ్ళాడు. నెహమ్యా గ్రంథం చివరిలో చూస్తే ఎజ్రా చేసిన పని నెహమ్యా కూడా చేస్తాడు. నెహమ్యా కూడా ఒక రోజంతా కూడా వాళ్ళు ఎండలో నుంచుంటారు. వాళ్ళు వాక్యం వినటానికి, వాక్యాన్ని వినిపింపజేసి వాళ్ళకి ప్రార్థన నేర్పించి వాళ్ళు మళ్ళా దేవుళ్ళు ఉజ్జీవింపజేస్తాడు నెహమ్యా కూడా. కనుక ఈ చెర విడుదల కాలంలో జరిగింది ఏంటంటే 3 విషయాలు జరిగింది. 3 సార్లు దేవుడు చెరలో ఉన్నటువంటి అనేక మంది ఇశ్రాయేలు ప్రజల్ని, అంటే చాలామంది అక్కడ సెటిల్ అయిపోయారు అనుకోండి, అందరూ వెళ్ళుంటారు. ఇశ్రాయేలీలు ప్రపంచం అంతా కూడా చెదిరిపోయటం అనేది మనం చూస్తాం కదా ఈ చరిత్రలో, ఇక్కడ కూడా కనపడతాం. కానీ దేవుడు ఉద్దేశించినటువంటి ప్రజల్ని దేవుడు వెనక్కి తీసుకుని వెళ్ళాడు. ఇది జరిగింది. ఇది అయిపోయిన తర్వాత బహుశా నేను అనుకోవడం, దేవుడు వాళ్ళ జీవితాల్లో మార్పును చూడాలని, దేవుని పట్ల బలమైనటువంటి విశ్వాసాన్ని, దేవుని కొరకు ఎదురు చూసేటువంటి ప్రజలుగా నిలబడాలనేటువంటి ఉద్దేశాన్ని దేవుడు వాళ్ళ పట్ల అనుకొని ఉంటాడు. అయినా సరే దేవునికి ఒక సంకల్పం ఉంది, దేవుడు ఈ భూలోకానికి రావాలని. అందుకే ఈ చెర విడుదల కాలం తర్వాత వీళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళిన తర్వాత ఇక చాలా సంవత్సరాలు నిశ్శబ్ద కాలం ఏర్పడింది. 425 సంవత్సరాలు. అంటే ఇక దేవుడు ఆలోచించాడు, ఎందుకో మరి వీళ్ళకి ప్రవక్తలను పంపించినా కానీ, యాజకులను పంపించినా, ఎవళ్ళని పంపించినా కానీ వీళ్ళలో మళ్ళీ మార్పు రాదు. నేనే భూలోకానికి వచ్చి ఈ రక్షణ మార్గాన్ని సిద్ధపరచాలని దేవుడు ముందు వేసుకున్నటువంటి ప్రణాళికని నెరవేర్చడానికి దేవుడు ఏం చేశాడంటే నిశ్శబ్ద కాలం అంటారు దీన్ని. 425 సంవత్సరాలు. ఈ కాలంలో పుస్తకాలు లేవు, ప్రవక్తలు లేరు, అంత సైలెంట్. ప్రవక్తలు లేరు, ఎవరో లేరు. ఇది ఈ కాలం. ఈ నిశ్శబ్ద కాలంలో జరిగినటువంటి చరిత్ర ఇది 605 నుంచి 539 వరకు బబులోనీయులు పరిపాలించారు. 539 నుంచి 331 పారసీకులు పరిపాలన చేశారు. ఇది పైన ఉన్నది చెర విడుదల కాలంలో జరిగింది. తర్వాత 331 నుంచి 143 వరకు గ్రీకులు పరిపాలన చేశారు. ఈ గ్రీకులు పరిపాలన చేసిన వాళ్ళు ఉన్నాడు, మనోడు ఉన్నాడు, ఎవరో అలెగ్జాండర్ చక్రవర్తి. అది ఈ టైంలో ఉన్నాడు.
తర్వాత 143 నుంచి 63 వరకు హెస్మోనీయులు పరిపాలన చేశారు. 63 నుంచి క్రీస్తు పూర్వం 63 నుంచి క్రీస్తు శకం 192 వరకు రోమీయులు పరిపాలన చేశారు. అంటే ఇప్పుడు యేసుప్రభు పుట్టినప్పుడు ఎవరు ఉన్నారు? రోమీయులు పరిపాలన ఉన్నారు. ఈ నిశ్శబ్ద కాలాన్ని చరిత్రకారులు దేనిగా గుర్తిస్తారంటే యేసు ప్రభు రాకడ కొరకు ప్రపంచాన్ని సిద్ధపరిచిన కాలం. యేసు ప్రభు రాకడ కొరకు ప్రపంచాన్ని సిద్ధపరిచిన కాలం. ఎలా సిద్ధపరిచానంటే ఇప్పుడు అలెగ్జాండర్ చక్రవర్తి వచ్చాడు. అలెగ్జాండర్ చక్రవర్తి రావడం ద్వారా ప్రపంచాన్ని అంతా అన్ని దేశాలను గెలుచుకుంటూ వెళ్ళాడు. ఎక్కడ దేశాలు ఉన్నాయి, ఎక్కడ ప్రజలు ఉన్నారో ఎత్తుకుంటూ వెళ్ళాడు. అంటే ప్రపంచానికి ఒక మార్గం ఏర్పడింది. ఈ గ్రీకు భాష అనేది ప్రపంచం అనేక చోట్ల అలెగ్జాండర్ చక్రవర్తి ఏ దేశానికి వెళ్ళి ఏ దేశంలో గెలుస్తున్నాడో అక్కడ గ్రీకు భాషను ప్రవేశపెట్టాడు అనేక చోట్ల. ప్రపంచవ్యాప్తంగా కూడా యేసుప్రభు తర్వాత స్వార్థ ప్రకటన కోసం దేవుడు అలెగ్జాండర్ చక్రవర్తిని ఉపయోగించుకున్నాడు. అలాగే రోమీలు ఉన్నారు. రోమీలు వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా కూడా దేశాలకు మధ్యలో ఒక రోడ్లు ఏర్పడినాయి. ఈ నౌకలు, ఈ ఓడలు ఇవన్నీ వెళ్ళటానికి మార్గాలన్నింటిని కూడా కనిపెట్టారు రోమీలు వీళ్ళందరూ కూడా. ఇట్లా దేవుడు ఏం చేశాడంటే యేసుప్రభు రాకడ కొరకు ప్రపంచాన్ని సంసిద్ధం చేశాడు. ఈ యొక్క 400 సంవత్సరాలు, సుమారు 400 సంవత్సరాలు, ఈ 425 సంవత్సరాలు. ఓకే, ఇప్పుడు లైన్లోకి అర్థమైపోయింది. రైట్, సృష్టి మొదలైంది. ఫస్ట్ పేజీకి వచ్చేసేయండి. సృష్టి మొదలైంది. సృష్టి దగ్గర నుంచి నెమ్మదిగా అబ్రహాం గారి దగ్గర దాకా వచ్చాం. అబ్రహాం గారి దగ్గర నుంచి పితరుల కాలం మొదలైంది. ఇస్సాకు, యాకోబు, యోసేపు వచ్చారు. యోసేపు ఐగుప్తులోకి వెళ్ళడం ద్వారా వీళ్ళందరూ కూడా ఐగుప్తులోకి వెళ్ళాల్సి వచ్చింది. ఐగుప్తులో వాళ్ళందరూ కూడా బానిసలాగా మారిపోయారు. అప్పుడు మోషే ద్వారా దేవుడు ఏం చేశాడంటే వాళ్ళందరినీ కూడా ఐగుప్తులోంచి విడుదలిచ్చి 360 సంవత్సరాలు ఉన్నారు ఐగుప్తులో. తర్వాత 40 సంవత్సరాలు వాళ్ళని సీనాయి అరణ్యం ఇవన్నీ కూడా తిప్పుకుంటా కానాను దేశంలోకి నడిపించి, కానాను దేశంలో యెహోషువ నాయకత్వంలో కానాను దేశంలోకి ప్రవేశపెట్టి, కానాను దేశంలో ఇక్కడ 323 సంవత్సరాలు కానాన్ని గెలిచిన తర్వాత 331 సంవత్సరాలు న్యాయాధిపతుల ద్వారా పరిపాలన చేసి, న్యాయాధిపతులు అయిపోయిన తర్వాత వాళ్ళు రాజులు కావాలంటే సౌలు రాజు, దావీదు రాజు, సొలొమోను రాజును దేవుడు ఏర్పాటు చేసి వాళ్ళ పరిపాలన తర్వాత రాజ్యం 2 భాగాలు అయిపోయి, యూదా రాజ్యం ఒక భాగం అయిపోయింది, ఇశ్రాయేల్ రాజ్యం ఒక భాగం అయిపోయింది. ముందుగా ఇశ్రాయేల్ రాజ్యం అష్షూరు వాళ్ళు గెలిచి వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు. తర్వాత బబులోను వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు. ఇంకా కొంతకాలానికి ఈ యూదా రాజ్యాన్ని కూడా బబులోను వాళ్ళు స్వాధీనపరుచుకొని ఈ ఇశ్రాయేల్ రాజ్యం, యూదా రాజ్యం మొత్తం ఇశ్రాయేలీలు అందరూ కూడా ఇప్పుడు మళ్ళీ అందరూ కట్టకట్టుకొని ఎక్కడికి వచ్చారు? బబులోను చెరలోకి వచ్చారు. అది చెరకాలం 70 సంవత్సరాలు. బబులోను, పారసీకీయులు, ఇంకా కొంతమంది. ఇది అయిపోయిన తర్వాత 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవుడు మళ్ళా వీళ్ళని వెనక్కి వెళ్ళడానికి కరుణించి ఆ రాజుల మనసును మార్చి 3 దఫాలుగా వాళ్ళు కొన్ని వేల మంది ప్రజలు ఈ చెరలో నుంచి మళ్ళీ వాళ్ళ దేశానికి వచ్చి దేశాన్ని బాగు చేసుకుని స్థిరపరచుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసిన తర్వాత దేవుడు ఈ లోకానికి మానవుడిగా వచ్చి రక్షణ భాగ్యాన్ని సిద్ధం చేయడం కోసం నిశ్శబ్ద కాలాన్ని దేవుడు ఏర్పాటు చేసి 400 సంవత్సరాలు ప్రపంచాన్ని యేసుప్రభు భూలోకానికి వచ్చిన తర్వాత స్వార్థ ప్రపంచం అంతా వ్యాప్తి చెందడానికి. మరి యేసుప్రభు శిష్యులు ప్రపంచం అంతా తిరిగారు. ఎలా తిరగలిగారు? ఈ 400 సంవత్సరాలు జరిగిపోయింది చరిత్ర. అంతకుముందు ప్రపంచం అంతా అనేటువంటి భావన లేదు బైబిల్లో కూడా. మనకి చాలా చోట్ల ప్రపంచం అంతా ఇంకా వేరే దేశాలు ఎక్కడెక్కడో అన్నీ లేవు, మనకి కొన్ని దేశాలే కనపడతాయి. కానీ అలెగ్జాండర్ చక్రవర్తి వచ్చాక మనకు అర్థమైంది ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయని చెప్పి. ప్రపంచానికి గెలిచినోడు అన్న మాట ఎందుకు వచ్చింది? ప్రపంచం ఎక్కడుందో ఎత్తుకుంటూ వెళ్ళాడు అలెగ్జాండర్ చక్రవర్తి. దీని ద్వారా ప్రపంచమంతటా కూడా స్వార్థ ప్రకటన కోసం దేవుడు ఏం చేశాడంటే సంపూర్ణమైనటువంటి మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఓకే, అది యాక్చువల్గా ఇది 2-3 నెలలు చెప్పే పాఠం. నేను బైబిల్ కాలేజీల్లో చాలా చోట్ల టీచ్ చేశాను. 2-3 నెలలు వరుసగా ఒక్కొక్క దాన్ని వివరించుకుంటూ లైన్కి వెళ్ళింది. అంటే ఇది జస్ట్ మన అవుట్లైన్ కోసం, మన టైం కోసం. ఏమైనా అనుమానం ఉంటే చెప్పండి. ఇక తర్వాత నేను ఇక్కడ ఇంకోటి ఇచ్చాను మీకు అర్థం అవడానికి. ఈ చివరి పేజీ చూడండి. చివరి పేజీలో బాక్స్ ఇచ్చాను. బాక్స్ చివరి పేజీలో ఈ బాక్స్లో ఉంది ఎవరు పరిపాలన చేశారు అనేది. అక్కడ వేరే దేశాల్లో ఎవరు పరిపాలన చేశారు. 539 నుంచి 530 వరకు కోరిష్ పరిపాలన చేశాడు. 530 నుంచి 522 వరకు కేంబ్రెనెస్ అనేటువంటి వాడు పరిపాలన చేశాడు. 522 నుంచి కొద్ది నెలలు గమాటా అనేవాడు పరిపాలన చేశాడు.
522 నుంచి 486 వరకు దర్యావేషు పరిపాలన చేశారు. దర్యావేషు అంటే ఎజ్రా గ్రంథంలో ఉంది. 486 నుంచి 465 వరకు అహష్వేరోషు. అహష్వేరోషు అంటే ఎవరో? ఎస్తేరు భర్త. ఎస్తేరు ఎక్కడ ఉంది ఇప్పుడు అర్థమవుతుంది కదా అది. తర్వాత 464 నుంచి 424 వరకు అర్తహషస్త. ఎజ్రా నెహమ్యా ఉన్నటువంటి కాలం ఇది. అర్తహషస్త అనేటువంటి రాజు పరిపాలన చేశాడు. ఇది ఇందులో ఇప్పుడు మీకు పాత నిబంధన మొత్తం కూడా ఈ 5 పేజీల్లో ఉంది. మీకు 5 పేజీల్లో. కాకపోతే ఎక్కడ ఉన్నదాన్ని అక్కడ మనం పెట్టుకోవాలి. ఇప్పుడు కీర్తన గ్రంథం 90వ కీర్తన ఎవరు రాశారు? మోషే రాశాడు. మోషే ఎక్కడ ఉన్నాడు? నిర్గమాకాండంలో ఉన్నాడు. ఆ 90 మోషే రాశాడు, 91 బహుశా దావీదు రాసింది అయి ఉంటుంది. వాళ్ళిద్దరు ఎక్కడెక్కడ వాళ్ళే, కానీ అన్నింటినీ కూడా సమకూర్చి కీర్తన గ్రంథంగా మార్చారనమాట. అది అర్థం చేసుకోవాలి మనం. కనుక కీర్తన మొత్తం దావీదు రాసినవి కాదు. అలాగే ఈ మందిరం సొలొమోను కట్టినటువంటి మందిరం వేరు, యెరుబ్బయలు కట్టించిన మందిరం వేరు. అది చిన్న మందిరం. కానీ కన్ఫ్యూజ్ అయ్యి ఈ మందిరం నా మందిరాన్ని కలిపి చెప్పకూడదు. మనం హగ్గైని పంపించాడు. సొలొమోను మందిరం కడతాక పంపించాలి హగ్గైని. మందిరం పడిపోతే మళ్ళీ చిన్న మందిరం కడుతున్నారని వీళ్ళందరూ ఏడుస్తుంటే హగ్గైని పంపించి, ఏడవకంటారా బాబు, ఇది చిన్న మందిరం అని బాధపడకండి, ఈ చిన్న మందిరం అయినా సరే ఈ మందిరంలో నా మహిమను ఉంచుతాను అంటాడు. హగ్గయి ద్వారా వాళ్ళని పురుకొల్పి మందిరం కట్టిస్తాడు. అది ఆ మందిరం వేరు. అది సొలొమోను రాజు కట్టిన మందిరం. ఇది యెరుబ్బయలు యెహోషువ నాయకత్వంలో హగ్గయి పురుకొల్పుతో కట్టబడినటువంటి మందిరం. ఇది చివరి మందిరం, తర్వాత కట్టినటువంటి మందిరం. ఓకే, ఇది మీరు అర్థం చేయాలి. అలాగే బైబిల్లో ఉన్నటువంటి విషయాల్ని మనం కొంచెం అర్థం చేయాలి. ఇప్పుడు సువార్తలు ఉన్నాయి, 4 సువార్తలు ఉన్నాయి. 4 సువార్తలు కూడా యేసుప్రభు చరిత్రే. 4 సువార్తలు కూడా యేసుప్రభు చరిత్రే. మళ్ళీ ఎప్పుడైనా వీలుంటే నేను అది చెప్తాను. 4 సువార్తల సమన్వయం అని ఉంది. అంటే యేసుప్రభు చరిత్రని ఒకే చరిత్రలాగా మనం రాసుకొచ్చామనుకోండి, అప్పుడు ఈ 4 సువార్తలు కలుపుకుంటూ వెళ్తే అప్పుడు మనకు కరెక్ట్ సువార్త అవుతుంది. ఒక్క సువార్త చెప్తే. అలాగే అపోస్తలుల గ్రంథం కంప్లీట్ చరిత్ర గ్రంథం. అది వరుసగా మొట్టమొదట సంఘం స్థాపించబడినప్పటి నుంచి స్వార్థ ప్రపంచం అంతా వ్యాప్తి చెందడానికి ఎలా ఏర్పడింది అన్నది అపోస్తలుల గ్రంథం. ఆ 2 యేసుప్రభు జీవిత చరిత్ర అంతా ఒక చరిత్ర, సంఘం ప్రారంభించబడి సంఘం ప్రపంచం అంతా వ్యాప్తి చెందటం ఒక చరిత్ర, ఈ పాత నిబంధన చరిత్ర. ఈ 3 చరిత్రలని ఒక అవగాహన కలిగించుకుంటే బైబిల్లో మనం ఎక్కడ ఏ గ్రంథం చదువుతున్నా సరే ఎందుకు జరిగింది, ఎవరు జరిగింది, ఎక్కడ జరిగింది అనేది మనకు క్లియర్గా అర్థమైంది. ఓకే, ఏమైనా అనుమానం ఉంటే చెప్పండి, ప్రార్థన చేద్దాం. టైం అయిపోయింది కదా మరి. రైట్, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు. నీ ఉన్నతమైన సంకల్పంలో మమ్మల్ని అందరినీ ఏర్పరచుకున్నావు. నీ బిడ్డలుగా నీ వాక్యం మీద ఆధారపడి బ్రతుకుతున్నాం. నీ వాక్యమే జీవం నాయన. నీ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ఈ పాత నిబంధన చరిత్రను గురించి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. మీ బిడ్డలందరికీ అవగాహన కలగజేయండి. బైబిల్ చదువుతున్నప్పుడు తగిన జ్ఞానంతో నింపబడే కృప దయచేయండి. అనేకులకు ఉపయోగకరంగా మీ బిడ్డలను మార్చండి. ఇక్కడ జరుగుతున్న పరిచర్యను మీరు ఆస్వాదించండి ప్రభా. తమ్ముడు పాల్సన ప్రభా, మరి ఇతర దేశాల్లో ఉన్నారు. మీ దాసును మీరు బలపరిచి బలంగా వాడుకొని మరలా క్షేమంగా గృహానికి చేర్చండి. మరొకసారి మీ చిత్తం అయినప్పుడు మేము అందరం కలుసుకొని మీ నామాన్ని ఘనపరిచి కృప దయచేయమని, మీ బిడ్డలందరినీ దీవించమని యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక సహవాసం, సమాధానం, సంతోషం, అవగాహన ఇక్కడ చేరిన మనకును సర్వలోకం పరిశుద్ధులందరికీ సదాకాలము తోడేండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ఓకే.